హాయ్ అండి, మన రాజమండ్రి వచ్చేస్తున్నాం. మేము ఇప్పుడు ఎందుకు వస్తున్నామంటే ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి వస్తున్నాం. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాం. మీలో చాలామంది వీడియోలో ఉంటారు, పూర్తిగా చూసేయండి. ఇదిగోండి, మన రాజమండ్రి బ్రిడ్జి నుంచి గోదావరమ్మ పర్వాలు చూస్తుంటే ఆ ఆనందమే వేరు. ఇదిగో చూడండి. ముందుగా రాజమండ్రిలో మా విజయ వదిన గారు అమ్మాయిని పెండ్లి కూతురిని చేయడం అండి. ఈరోజు పెండ్లి కూతురిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశాం. అక్కడికి వచ్చిన ఆత్మీయులను, స్నేహితులను, మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ను కలవడం, వారితో ముచ్చటించడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. విచిత్రం ఏమిటంటే మేము ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్కడానికి వస్తుండగా ఎంతోమంది గార్పాటి ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబర్స్ మరియు మా వీడియోలు చూసేవారు మా దంపతులను చూసి చాలామంది ఆత్మీయులుగా ప్రేమతో మీ వీడియో చాలా బాగుంటున్నాయని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేటకు చెందిన వారు కలిసి చక్కగా పలకరించారు. మా చిన్నమామయ్య గారు గార్పాటి బాబురావు మాస్టర్ని మా మధ్యగారు శ్రీనివాస్ కుమార్ గారు ఇంటికి వెళ్ళి అందరితో హ్యాపీగా మాట్లాడుకోవడం జరిగింది. కొంతమూరులో మా చెల్లెలు దేవి ఇంటికి వెళ్ళి వస్తుండగా చాలామంది యూట్యూబ్ ఫాలోవర్స్ పలకరించి యోగక్షేమాలు అడిగేవారు. ఆ క్షణం చాలా మధురానుభూతిని కలిగించింది. మరుసటి రోజు స్నేహితులు పెద్దకొప్ప గారి అబ్బాయి రిసెప్షన్కు గోకవరం వచ్చాం. ఈ వేడుకలో మా బంధువులు, స్నేహితులు, చాలామంది సన్నిహితులను కలవడం జరిగింది. ఒకరినొకరు వారి యోగక్షేమాలను తెలుసుకోవడం, ముఖ్యంగా యూట్యూబ్లో, ఇన్స్టాలో మా వీడియోలు చాలా బాగుంటున్నాయని, కుటుంబ సమేతంగా మీ వీడియోలను చూసి ఆనందపడుతున్నామని చెప్పడం, మమ్మల్ని అభినందించడం అనేది మాకు చాలా గర్వంగా అనిపించింది. మా నాయకురాలు కారం సావిత్రి గారు వారి కుటుంబ సభ్యులను కలవడం, మాట్లాడుకోవడం చాలా తృప్తినిచ్చింది. చూడండి, మా యూట్యూబ్ ఫాలోవర్స్ పలకరింపులు మీరే చూడండి. మా ఆనందానికే కాదు, వాళ్ళ ఆనందానికే అవధులు. మిమ్ములను ఎలా కలవడం చాలా లెక్కి అనేవారికి కొదవలేదు. మీరు మా చుట్టాలేనా అనేవారు కొందరైతే, మా బంధువులకు మీరు బంధువులేనా అని ఆశ్చర్యపోయేవారు ఇంకొందరు. ఏదేమైనా బయట చిన్న చిన్న చిరుజల్లులు పడుతుంటే మాకైతే ఆత్మీయ స్వాతి చినుకులు లాంటి అభినందన పలుకులతో పెండ్లి భోజనం తినకుండానే కడుపు నిండిపోయింది. అక్కడి నుండి కృష్ణునిపాలెంలో ఉన్న మా వదిన గారి ఇంటికి వెళ్ళాం. మరుసటి రోజు ఇందుకూరుపేటలో ఫంక్షన్ ఉంటే బయలుదేరాం. మా బావగారు గార్పాటి సత్యనారాయణ గారి మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాం. చిత్రం ఏమిటంటే మా యూట్యూబ్ ఫాలోవర్స్ వయసుతో నిమిత్తం లేకుండా
చిన్నారులు వృద్ధులు కూడా ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత కాకినాడ రావడం జరిగింది. ముందుగా మా బావగారి అబ్బాయి వెంకన్నదొర ఇంటికి వెళ్ళాం. తర్వాత మా బావగారి ఇంటికి వెళ్ళి సరదాగా ఎన్నో విషయాలు నెమరు వేసుకోవడం జరిగింది. తర్వాత మా ఏజెన్సీ టైగర్ ముత్యాల రాయుడు గారి తమ్ముడు, నా సన్నిహితులు ముత్యాల బాబ్జీ గారి అబ్బాయి ముత్యాల వంశీ పెళ్లికి వెళ్ళాము. ఆ పెళ్లి పందిరిలో ఆత్మీయ పలకరింపులకు సునంద ముగ్ధురాలయ్యింది. ఎంతో ప్రేమగా మీ కోడలు మీరు చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు, మేము ఆ వీడియోలు చూస్తాము, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అందరూ కొనియాడుతుంటుంటే సునంద సంతోషం సప్త సముద్రాలు దాటినట్టయింది. మీ కోడలు వీణ రాలేదా అనేవారు కొందరైతే, నిజంగా వీణ మీ కోడలేనా అనేవారు మరికొందరు. మీ సిద్ధు యాక్టింగ్ బాగుంటుందని, మీ పెద్దబ్బాయిని వీడియోల్లోకి ఎప్పుడు తీసుకొస్తారని అందరూ అడిగేవారు. ఇలా కుటుంబ సభ్యులందరి యోగక్షేమాలు అడగడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ఆటో డ్రైవర్ గారు అయితే మమ్మల్ని అస్సలు వదలలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేశారు మమ్మల్ని. దేవీపట్నానికి చెందిన శ్రీదేవి ఇంటికి వెళ్ళాం. తర్వాత రాజమండ్రి రావడం జరిగింది. ఆ రోజు సాయంత్రం జేఎన్ రోడ్లో జరిగే మా గురువు గారు పోతుల కొండలరావు మాస్టర్ అబ్బాయి త్రినాథ్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి పెళ్లికి హాజరయ్యాం. అక్కడ కూడా మిత్రులను బంధువులను కలవడం జరిగింది. మీ వీడియోస్ బాగుంటాయని చాలామంది కొనియాడారు. మా ఛానల్ ఫాలోవర్స్ చాలామంది ఫొటోస్ తీయించుకున్నారు. సునంద ఆనందానికి అంతులేదు. ఆత్మీయులతో యూట్యూబ్ ఫాలోవర్స్తో చాలా ఎంజాయ్ చేసింది. వధూవరులు కూడా చాలా ముచ్చటగా ఉన్నారు. సునంద వధూవరులకు విషెస్ చెప్పింది. ఏది ఏమైనా మేము వెళ్ళిన ఈసారి టూర్లో మా ఫాలోవర్స్ని చాలామందిని కలిశామన్న తృప్తి చాలా కలిగింది. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళ ప్రేమానురాగాలు చూస్తుంటే జన్మ ధన్యం అయ్యింది అన్నట్లు అనిపించింది. అయితే ఈ టూర్లో మాకు వచ్చిన ఆదరణ, ఆ ఆనందం సంవత్సర కాలం ఎనర్జీ టానిక్లా పనిచేస్తుంది. ఈ చిన్న పాప కూడా మా వీడియో చూస్తానని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత పెళ్లికి వెళ్ళేవేమో, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
ఈ టూర్లో మాతో సరదాగా పలకరించిన సన్నిహితులకు, మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఫాలోవర్స్కు, బంధువులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.